వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూర్యాపేటలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత. మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతాం. మీడియా సమావేశంలో హెచ్చరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకం. నూతన సంవత్సర వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నాయిమ్ అస్మి. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు నూరాడ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎండీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథులుగాను, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 36 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కృషితో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సొంతింటివాడవుతాడని, ప్రజల సేవలో తండ్రిని మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థానంలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ, నేమం చిన్న, చింతా ఈశ్వర్రావు, పుల్లా కోటేశ్వరరావు, బెజవాడ సత్యనారాయణ, యాళ్ల సుబ్బారావు, ఎంఆర్ఓ మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ సూర్యారావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అర్జీలి సింహాద్రి, దేవరాజు, బుంగా సింహాద్రి, పాలిక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. తక్కువ టైంలోనే నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైనది, ప్రాధాన్యమైంది, చాలా కష్టమైనది చేయటం అంటే అయ్యేదా అని అందరూ విమర్శించింది. ఇది మాటలు చెప్తున్నారు కానీ చేతల్లో అయ్యే పని కాదని చాలామంది విమర్శించినప్పటికీ కూడా మరి అక్క చెల్లెలకి ఇచ్చిన మాటని, పేద వర్గాలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్పి పేదలందరికీ ఇళ్ళు భాగంగా 31 లక్షల మందికి మరి అర్హులైన అభ్యర్థులందరికీ కూడా పట్టాలు ఇవ్వటం, అదేవిధంగా మరి దఫాలుగా హౌసింగ్ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక మహత్తరమైన ఒక యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సూర్యారావుపేట గ్రామం చెందిన మత్స్యకారుల కోసం ఏర్పాటవుతున్న ఈ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో కార్యక్రమాన్ని చేసాం. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసాం. ఈ నియోజకవర్గంలో, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 30,000 మంది అర్హులకి ఇప్పుడు పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇది ఒక రికార్డు. ఈ రికార్డు కేవలం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఇది ఎందుకంటే కాకినాడ ఎంత కాస్ట్లీ ఉంటుందో మీకు తెలుసు. కాకినాడ పట్టణం పక్కనే నగరంలో అంతర్భాగంగా ఉండే గ్రామాల్లో ఇవాళ వందలాది ఎకరాల భూమిని సేకరించి 1.5 సెంటు ఇళ్ల పట్టా ఇస్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు, కొంతమందికి ఇది కళ నిజమో అర్థం కావట్లేదు. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళగా మిగిలిపోయి జీవితాన్ని చాలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు ఇల్లు కట్టుకోవాలంటే అధికారుల చుట్టూనో రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం, స్థలం వస్తే ఇల్లు మంజూరు అవ్వదు, ఇల్లు మంజూరైతే బిల్లు మంజూరు అవ్వదు, ఈ విధంగా నానా తంటాలు పడ్డవారు. ఒకవేళ స్థలం ఇచ్చారని చూపించిన అక్కడ గొయ్యో లేకపోతే గొప్ప ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి నీట్గా లేఅవుట్స్ చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇది ఇవాళ చేసే ఆగిపోయే కార్యక్రమం కాదు. నగర పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కాకినాడ రావడం మా అదృష్టమని, కొమరగిరిలో కొంతమంది చొల్లంగి, పటవల్లో మరికొందరు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, రానివారు అందరూ మరలా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వనమాడి అనుచరులు కోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకినాడ వచ్చి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని, కాకినాడకు ఎప్పుడూ సునామీ రాదని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని సూచించారు. కాకినాడ నుండి వలసపాకల కొమరగిరిలో స్థలాలు తీసుకున్నామని, ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం కులం మతం చూడకుండా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 45 ఎకరాలకు కొండబాబు లెక్కలు చెప్పాలని, లేకపోతే దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బందనహరి, కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెండా విష్ణు, కృష్ణవేణి, పసుపులేటి విజయలక్ష్మి, పేర్ల రజనీకుమార్, కొప్పుల బుజ్జి, ఐ శ్రీను, వినుకొండ పట్టాభిరామయ్య, కొలగని దుర్గాప్రసాద్, అల్లి రాజాబాబు, బెజవాడ బాబీ, దుగ్గన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మొన్న 25వ తారీఖున కాకినాడ పట్టణంలో సుమారు 31,000 మంది లబ్ధిదారులకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇల్లు నిర్మాణం కోసం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం. నవరత్నాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ప్రోగ్రాంకి ముఖ్యమంత్రి గారు కాకినాడ పట్టణానికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించడం, లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా కాకినాడ పట్ట ప్రజలు చేసిన అదృష్టం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అవటం నిజంగా ప్రజలు, అదేవిధంగా మేము కానీ, మేము ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మొట్టమొదటి విడతగా కొమరగిరిలో 360 ఎకరాలు ఎక్విజిషన్ చేయడం జరిగింది. అందులో సుమారు 16,800 మంది లబ్ధిదారులకి మేము మొన్న ఇళ్ల పట్టా ఇవ్వడం జరిగింది. మిగతా ఏదైతే 15,000 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చొల్లంగి, పటవల గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా చేసామంటే, కాకినాడ పట్టణానికి సంబంధించి ఉన్నటువంటి వార్డులన్నీ కూడా కొమరగిరిలో ఇవ్వడం జరిగింది. జగన్నాథపురంలో సంబంధించినటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా చొల్లంగి, పటవల్లో ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఉండగా ఒక పేదవాడికి సహాయం చేసే సంతృప్తి అయితే మా అందరికీ ఉంది. ఇంకా ఎవరన్నా కూడా ఇల్లు రాని వాళ్ళు, అర్హులై ఉండి ఇల్లు రాలేదు అంటే, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇల్లు రాలేదు అంటే కనుక మీకు సంబంధించినటువంటి సెక్రటరీస్లో అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు కూడా 90 రోజులు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. 116 ఎకరాల పోర్ట్లో ఎక్విజిషన్ చేస్తే దానికి మన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు, వాళ్ళ యొక్క అనుచర సిబ్బంది అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళి అది ఆపడం జరిగింది. చాలా బాధపడ్డాం. పేద ప్రజలకి చేస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం చేయడం తప్పు అని ఒక రాజకీయ నాయకుడిగా బాధపడ్డాం. అయినా సంకల్పం గట్టిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మేమందరం కూడా సంకల్పం గట్టిది కాబట్టి 116 ఎకరాలు అడ్డుకున్న కొండబాబుకి బుద్ధి చెప్పే విధంగా 650 ఎకరాలు చరిత్రలో లేదు, కాకినాడ చరిత్రలో 650 ఎకరాలు భూమిని మేము తీసుకోవడం జరిగింది. అందులో కూడా కోర్టుకు వెళ్ళారు తెలుగుదేశం వాళ్ళు. కానీ కోర్టులో ఫైట్ చేయడం వల్ల అది తిరిగి దక్కి ఈరోజు ప్రజలకి సొంతమైంది. ఏదైనప్పటికీ కూడా అభివృద్ధిని, దట్టు పేదవాడికి ఇచ్చే యొక్క బెనిఫిట్స్ని అడ్డుకోవడం నిజంగా చాలా మూర్ఖత్వం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి మనం ఉన్నదే పేదవాడికి సేవ చేయడం కోసం, ప్రజలు సేవ చేయడం కోసం. ఇటువంటి మంచి కార్యక్రమాలకి అడ్డు తగిలేలాగా ఉండి ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం కొండబాబుకి కానీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో 2020 సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, జిల్లా ప్రజలు కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడంతోనే నేరాలు అదుపులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. 2020 పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2018-19 సంవత్సరంలో 22-23% నేరాలు జిల్లాలో జరిగాయని, అయితే 19-20 సంవత్సరంలో 14% నేరాలు జరిగాయని, గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 8% తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి కూడా తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. జిల్లాలో ప్రధాన రోడ్లలో 479 మంది ప్రమాదాలు జరగా వీటన్నిటిపై కేసులు అయ్యాయని, ఇందులో 504 మంది మృతి చెందారని అన్నారు. నూతన సంవత్సర వేడుకలు జిల్లా ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని, విషాదంతో ఉండకూడదని కోరారు. సాయంత్రం 5 గంటల నుండే
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కోర్టుకు పంపించడం ఖాయమని, ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లడం తథ్యమని, అందుకు పోలీస్ శాఖ బాధ్యులు కాదని హెచ్చరించారు. మోటార్ సైకిళ్లపై మైనర్లుగా ఉన్నవారు పట్టుబడితే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్పీ తెలిపారు. Media, police, no holiday, everybody is ready to work on each and given day. దానికోసం అందరికీ ధన్యవాదం. మీరు అందరూ వచ్చి డెఫినెట్లీ ఆ టైం బికాస్ కోవిడ్ టైం చాలా ట్రాఫిక్ ఆల్మోస్ట్ నిల్గా ఉంది. పోస్ట్ కోవిడ్ అయిన తర్వాత కొంచెం పెరిగాయి కరెక్ట్. బట్ దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఇన్ దట్ ఫ్యూచర్ అగైన్. ఫ్యూచర్లో ఫోకస్ చేస్తే ఆల్రెడీ రోడ్ గురించి అవర్ మొబైల్ పెట్రోల్ CCTVs అందరూ కనిపిస్తుంది. ఇప్పుడు డెఫినెట్లీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ this focus has been very much. Now our Mahila Police, Mahila Mitra are going towards the villages and counseling women. Earlier there was a fear to come to the police station, whether we will get justice or not. Now because of that Mahila Police and Mahila Mitra, they are going convincing women, you come, there will be definitely justice will be taken. Definitely we also have to grow more in that area where our sensitivity of our police constables and officers at the ground has to increase further. It has in the last 1 year because 2020 was declared by the government for police as the women safety year. So we have ensured that sensitivity increases and more so it will increase in future. So that has led to the registration of crime. But at the same time, if you see, we have seen the charge sheets happening within less than the given prescribed time also. So that is increasing the confidence among the ladies to give complaint more. So definitely next year also you will see an increase crime related women. But definitely our resources are for taking potential of it that they are resolved. Regarding your second question regarding SCB. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. కిర్లంపూడిలో ఇళ్ల స్థలాలకి అర్హులైన మహిళలకు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా చాలా మంది నిరుపేదలకు సొంత ఇల్లు లేకుండా ఉన్నారని, వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి సొసైటీ చైర్మన్ చెద్దలవాడ బాబ్జీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, వైసీపీ నాయకులు దోమాల గంగాధర్, పెనగంటి రాజేష్, ఆగాడి మహేష్, మద్దల రాంబాబు, తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ శ్రీలత, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఎంతమందికైనా సరే ఇళ్ల స్థలాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఏమా నమస్కారం, అందరికీ నమస్కారం. ఇప్పుడు మన కాగిమని ఎంపీ గారు అన్ని పథకాలు కూడా మీకు అందించడానికి చక్కగా అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అన్ని పథకాలు మీకు చేరేలా చేస్తున్నా. అదేవిధంగా ఇళ్ల స్థలాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేపట్టినా కూడా ఇక్కడ భూములు కొనడంలో కానీ, రైతులను ఒప్పించడంలో కానీ, స్థలాలు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా ప్లాట్లుగా తీసి మీకు అందించడానికి గృహ నిర్మాణ శాఖతో అందరితో కూడా సమన్వయపరిచి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి వారితో అన్ని కార్యక్రమాలు నిర్వహించి మన శాసనసభ్యులు చాలా మంది అన్నారు ఇందులో సగం భూమి అయితే చాలు సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మీరు 170 మందికి ఇచ్చారనుకో, 600 మందికి ఇచ్చేయచ్చు. 3 అంతస్తులు కట్టినా 179 కట్టి ఇచ్చేయచ్చు కదా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు. నా అక్క ఇల్లు 4 పక్కల తందే అవ్వాలి, నా చెల్లి ఇంటి ముందు తన ముగ్గేసుకుని తనకే ఉండాలి, తను బాగు చేయించుకోవాలంటే తనకే ఉండాలి, ఆ పైన ఇంకొక రూమ్ వేసుకోవాలన్నా నా అక్క చెల్లెలకే ఉండాలి తప్ప ఇంకొకరికి దాంట్లో ఉండకూడదు అని చెప్పి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా మెయింటెనెన్స్ దగ్గర కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఈ పేద వర్గాలకి, బలహీన వర్గాలకు అందరికీ చెందిన దాంట్లో అపార్ట్మెంట్లు కట్టేస్తే ఎంత ఇబ్బందో ఆయనకు అర్థమయ్యే ఈరోజు ఇండివిజువల్ గా ఎవరి ఇళ్ళు వాళ్ళకి, ఎవరు పట్ట వాళ్ళకి ఇవ్వాలని నిజంగా మహిళలందరి తరఫున నేను కూడా హృదయపూర్వక నమస్కారం. భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాల తొలగింపు, సభా వేదికను ధ్వంసం చేయడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కాంగ్రెస్ నాయకులు
నూరుకుర్తి వెంకటేశ్వరరావు నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని 10 రోజుల్లో అదే స్థానంలో యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. నెహ్రూ గ్రామసభ వేదికను నిర్మించకపోతే రాష్ట్ర ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జనవరి 7న కాకినాడలో ఉద్యమం చేస్తామని శైలజనాథ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు, కోల ప్రసాద్ వర్మ, ఆదినారాయణ రాజు, ఎస్వి శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాల కింద కాకినాడ మహానగరానికి తలమానికంగా ఉన్న నెహ్రూ విగ్రహాన్ని తొలగిస్తాం అన్న తీర్మానం దొంగల్లాగా అర్ధరాత్రి 20వ తారీఖున 4 గంటలకు 5 గంటలకు తొలగించడం. మేము అడుగుతా ఉన్నాం ఈ అధికారుల్ని కానీ అట్లాగే వెనక్కున్న ఒత్తాసులకి నాయకుల్ని కానీ, మరి అధికారం అంత కళ్ళగడ్డం వస్తే ఎట్లా? పొరలు కమ్మితే తొలగించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీ కంటి పొరలు తొలగిస్తుంది. దీంట్లో మీరు డొంక తిరుగు సమాధానం చెప్తా ఉన్నారు. ప్రైవేట్ ల్యాండ్ అండి, అది డిగ్రీ అయిపోయింది. ప్రైవేట్ ల్యాండ్ అయితే ఈ మున్సిపాలిటీకి ఏమి హక్కు ఉంది? ప్రైవేట్ వ్యక్తులు మేము నెహ్రూ గారి అభిమానులు చూసుకునే వాళ్ళు కదా. ఆ విషయం ఏదో బహిరంగ రహస్యం ఏంటంటే అక్కడ ఒక వాణిజ్య సముదాయాన్ని కట్టబోతా ఉన్నారు. దాని వెనక అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారని ప్రజలు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అవసరం వచ్చిన పేర్లు కూడా బయట పెడతాం. దానికోసమని నెహ్రూ గారి విగ్రహాన్ని తొలగించిన అక్కడి నుంచి ఆ సెంటర్ పేరే నెహ్రూ సెంటర్. ఆ దారి మొత్తం జవహర్ రహదారి, దాని పేరు. ఇంగిత జ్ఞానం ఉండాలి. 10 రోజుల్లోగా అదే సెంటర్లో నెహ్రూ విగ్రహాన్ని పెడతామని ప్రకటించాలి. ప్రకటించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రజా సంఘాలతోనూ నెహ్రూ గారి అభిమానులతోనూ ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళతోనూ కాకినాడ పట్టణం గౌరవ మర్యాదల్ని కాపాడుకునే వారితో కలిసి నెహ్రూ విగ్రహ పునఃస్థాపనకు అక్కడ పనులు ప్రారంభిస్తాం. ఆ రోజునే డేట్ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పిఠాపురంలో సిపిఎం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి కంచాలు కొట్టారు. రైతు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కోనేటి రాజు, కరణం విశ్వనాథం మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరే విధంగా మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొజ్జవరపు నాగేశ్వరరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో రామోజీయేట్ సెంటర్లో సిపిఎం పార్టీ ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ఢిల్లీలో ఈ రోజుకి 20 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. 1 లక్ష ట్రాక్టర్లు వాళ్ళు కుడారాలుగా చేసుకుని ఆ రోడ్లన్నీ స్తంభింపజేసి అక్కడ ఇళ్ల కింద నివాసం కింద పెట్టుకుని ఉన్నారు. అలాగే కోటి మంది రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు. మరి 1 కోటి మంది రైతులు ధర్నా చేస్తుంటే ఈ మోడీకి ఎక్కడ సీమ కొడతలేదు. అన్ని దేశాల్లోనూ కూడా మరి ఇక్కడ రైతుల గురించి చర్చిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరి మన దేశంలో చూస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులకు మద్దతు ఇస్తున్నారు. అన్ని రకాల పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. మరి మోడీకి మరి ఏం పోయేగానో తెలియదు. ఈ రోజు రైతుల్ని, కార్మికుల్ని, మరి పేదల్ని అణగదొక్కేయాలని చూస్తుంది. ఈ మోడీ ప్రభుత్వాన్ని అణగదొక్కేసి రోజులు వస్తా ఉన్నాయని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు గత నెలల నుంచి కూడా మరి నిరాహార చేస్తూ ఉంటే ఇప్పుడు చేస్తున్న చట్టాలని వెంటనే ఉపసంహరించుకోకపోతే మేము రోడ్డు మీద పడతాం, దేశం అంతా కూడా నాశనం అయిపోద్దని మరి ముక్తకంఠంతో లక్షలాది మంది మరి నెలల బట్టి కూడా నిరాహార చేస్తూ ఉన్నారు. అందులో సుమారు లేదంటే 30 మంది నేటికి చనిపోయి ఉన్నారు. అయినా మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మరి క్షేమ కాబట్టి మరి ఈ రైతులు చేస్తున్న ఉద్యమానికి
మద్దతుగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కూడా మరి ధర్నా కార్యక్రమాలు, అలాగే ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్దమయ్యారు. అందులో భాగంగా ఈరోజు మరి మోడీ నువ్వు చేసిన చట్టం ఉపసంహరించుకోకపోతే దేశంలో రైతులే కాదు, కార్మికులే కాదు, మధ్యతరగతి ప్రజలే కాదు, అందరూ ఇబ్బంది పడే పరిస్థితి నువ్వు తీసుకొస్తున్నావు. కాబట్టి నువ్వు చేసిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకొని రైతులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్తి చిన్నారి ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్నగర్కు చెందిన ముత్యాల చిన్ని కృష్ణ మోహన్ బాబు, జయనాగ పద్మజ దంపతుల సహకారంతో రమణయ్యపేట బాలాజీనగర్ ఆదర్శ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, చీరలు, పంచెలు పంపిణీ చేసి ఫ్రూట్స్ ని అందజేశారు. ఈ కార్యక్రమానికి రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్తి చిన్నారి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తి చిన్నారి మాట్లాడుతూ అవసరాల్లో ఉన్న వృద్ధులకు తమ వంతు సహకారంగా చేయూతను అందించినందుకు ముత్యాల చిన్ని కృష్ణ మోహన్ బాబు, జయనాగ పద్మజ దంపతులు ముందుకు రావడం సంతోషంగా ఉందని, వీరిని ఆదర్శంగా తీసుకుని లేని వారిని ఆదుకునేందుకు మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ విధంగా సాయం చేసిన చిన్ని కృష్ణ మోహన్ బాబు, జయనాగ పద్మజ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూర్తిబాబు, సునీత, సాయి చరణ్, శ్రీ సత్యాంజలి, శేషసాయి, వరుణ్, కార్తికేయ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకి పళ్ళు మరియు నూతన వస్త్రాలు అందజేయడానికి ఇక్కడ మేము దంపతులు రావడం జరిగింది. ఇక్కడ నుంచి యశ్వర్నగర్ నుంచి. ఇలాగా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా యొక్క ఆదర్శ వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి వైఎస్ఆర్ చౌదరి గారు కరస్పాండెంట్గా ఉండి, వారు తదుపరి శ్రీమతి శ్రీ లక్ష్మీ తులసి గారు మా యొక్క ఇన్ఛార్జి అయినటువంటి ఆమె, తదుపరి మా 50 మంది వయోవృద్ధులు చిన్ని కృష్ణమోహన్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ నూతన వస్త్రాలు, పళ్ళు, ఫలాలు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రమణయ్యపేట గ్రామ పంచాయతీలోని బాలాజీనగర్లో ఆదర్శ వయోవృద్ధులాశ్రమంలో మన ముత్యాల చిన్ని కృష్ణ మోహన్ బాబు గారు, జయనాగ పద్మజ దంపతులు ఈరోజు ఫ్రూట్స్, అలాగే నూతన వస్త్రాలు పేదవారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆశ్రమంలో వయోవృద్ధులు, నీడీ పీపుల్స్ చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరికీ ఈరోజు మన ముత్యాల మోహన్ బాబు గారు ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇదే ఇన్స్పిరేషన్తో మరి కొంతమంది ఇలాగే దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇలాగే మరికొంతమందికి వస్త్రాలు అది సమకూర్చే విధంగా ఈ దంపతులకిద్దరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంతమంది దాతలు ఇలాంటి యాక్టివిటీకి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర చరిత్రలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని సామర్లకోట సొసైటీ అధ్యక్షుడు, పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పండుగ వారోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మండలంలోని 11 గ్రామాల్లో 2010 నిరుపేద కుటుంబాల వారికి రాజమండ్రి రోడ్డు మార్గంలోని ఆనూరు మెట్టపై ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దౌలూరి దొరబాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఎంపీడీఓ రమణారెడ్డి, గోపు నారాయణమూర్తి, గవరసాన సూరిబాబు, నారాలశెట్టి బాబ్జీరావు, ఇవకొండ వీరవిష్ణు చక్రం, పల్లా గంగారావు, గోపు మురళి, కురిమెల్ల లోవరాజు, కనపర్తి సీమదొర, ఆకుల వీరబాబు, కరీంజాని, మద్దూరి వెంకటేశ్వరరావు, నారాలశెట్టి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు దొరబాబు గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా పేరిస్తాడు, కంపల్సరీ మేము ఇది చేస్తాము, మాకు ఓటేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ మీ అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. కాకపోతే ఎవరు కూడా అది నిలబెట్టుకోరు ఎవరు. ఎందుకంటే అలాంటి ప్రభుత్వాలు మేము చూసి ఉన్నాము. ఏ టు జెడ్ మేము అలాంటి ప్రభుత్వాలు చూసి విసిగిపోయి ఉన్నాము. ప్రభుత్వాలను చూసాము, ఏ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఏ వర్క్ కూడా చేయలేదు. ఈ రోజు ఏంటంటే అన్న ఫలంగా మనకి నవరత్నాల్లో ఇది చేశారు. ఇంకా ఆయన ఏంటంటే ఆయన ప్రభుత్వం వస్తే మనం ముందు సువర్ణ భూమి కింద
మారుతుంది, రామరాజ్యం కింద మారుతుంది మన దేశం. అక్క చెల్లెల యొక్క బాధలు విని వాళ్ళకి సొంత ఇల్లు లేవని తెలుసుకుని నేను ఉన్నాను, నీ బాధలకు విన్నాను, మీ బాధలు నేను తీరుస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో మాటిచ్చి నవరత్నాలు పేదవాళ్ళందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఈరోజు నిన్న తూర్పుగోదావరి జిల్లాలో కొమరగిరి గ్రామంలో నిన్న మన క్రైస్తవులందరూ ఇష్టపడే రోజు, మన క్రిస్మస్, అలాగే మన హిందువులందరూ కూడా ఇష్టపడే రోజు వైకుంఠ ఏకాదశి. ఆ పర్వదినాన్న జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,75,000 మంది అక్క చెల్లెలమ్మకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ పెద్దాపురం నియోజకవర్గంలో 23,000 మందికి పైగా అక్క చెల్లెలమ్మకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మన రామేశ్వరంపేటలో ఇక్కడ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇక్కడ 62 ఎకరాల పైన ప్రదేశంలో మొత్తం 11 గ్రామాలకి 2010 ఇళ్ల పట్టాల పంపిణీ ఈరోజు జరగడం జరుగుతుంది. ఇక్కడ స్వయంగా నేను ప్రతి అక్క చెల్లెమ్మని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పిఠాపురంలో రామమందిరం నిర్మాణానికి నిధుల సేకరణపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనవరి 15వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి ₹1 విరాళాన్ని సేకరించే విధంగా సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బాలాజీ, అల్లం కిషోర్, మాధవ్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. మరి భవ్యమైన రామ మందిరం అయోధ్యలో మరి ఆగస్టు 5వ తారీఖున భూమి పూజ చేయడం జరిగింది. ఈ భవ్యమైన రామ మందిరానికి యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా మతాలకు అన్నింటికి అతీతంగా మనమందరం కూడా మరి ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ మరి భారతదేశంలో ఉన్న 4 లక్షల గ్రామాలను అందులో ఉన్న మరి యావత్తు 50 కోట్ల పైగా ఉన్న ప్రజలను కలిసే విధంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో భాగంగా మన పిఠాపురంలో మరి ఈ యొక్క వార్డు సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు 1 నుంచి 5 వార్డు వరకు ఈ ముఖ్యమైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మకర సంక్రాంతి నుంచి జనవరి మకర సంక్రాంతి 15వ తారీఖు నుంచి 30 రోజుల పాటు జరగబోయే అయోధ్య నిధి సమర్పణ కార్యక్రమానికి మరి యావత్తు భారతీయులందరూ కూడా మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి అయోధ్యలో భవ్యమైన రామ మందిరానికి ప్రతి ఒక్కరు కూడా మరి నిధి సమర్పించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిది ₹1 ఉండాలి. అయోధ్యలో మనందరిది భారతీయులందరిది కూడా హిందువులందరిది కూడా ₹1 ఉండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో, ఒక దైవ సంకల్పంతో ఈ యొక్క రామకార్యాన్ని మేము అందరం కూడా చేపట్టబోతున్నాం. మరి ఈ యొక్క గొప్ప అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో 2023 నాటికి ఈ యొక్క భవ్యమైన రామ మందిరం మరి రూపుదిద్దుకోబోతుంది. యావత్ భారతదేశానికి ఈ యొక్క గొప్ప చారిత్రకమైన కట్టడంగా మరి అయోధ్య నిర్మించబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అయోధ్య నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఇందులో మరి భాగస్వాములు అవ్వాలి. అలాగే 30 వార్డులు మన పిఠాపురం టౌను ప్రముఖ అయోధ్య తీర్థక్షేత్ర మరి పిఠాపురం టౌన్ ప్రముఖగా మరి మేమందరం కూడా మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసి మరి నిధి సమర్పించుకుంటాం. స్వాతంత్ర భారతదేశంలో అత్యంత స్ఫూర్తిదాయకంగా జరుగుతున్న ఢిల్లీ రైతు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ద్వారా ₹1,00,000 చెక్కును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఈవి మాట్లాడుతూ రైతుల పోరాటం వారి కోసం మాత్రమే కాదని దేశ ప్రజలందరి శ్రేయస్సు కోసం జరుగుతుందన్నారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ నినాదాలు గల యూటీఎఫ్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తగు రీతిగా స్పందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో జరుగుతున్న అభ్యుదయ ఉద్యమాలకు అండగా నిలబడుతుందని కొనియాడారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మొదటి విడతగా యూటీఎఫ్ జిల్లా శాఖ ₹1,00,000 విరాళం అందించడం పట్ల జిల్లా శాఖ నాయకత్వానికి ఐవి అభినందనలు తెలియజేశారు. భారత సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించి రైతు ఉద్యమానికి అండగా నిలబడాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక స్పృహ నినాదం కలిగిన యూటీఎఫ్ తన కృషిలో భాగంగానే రైతు ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నామని అన్నారు. రైతు ఉద్యమం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, ఎం విజయగౌరి, పెంకే వెంకటేశ్వరరావు, జె రూపస్ రావు, సోని, సాయిరామ్, ఎస్ వీరబాబు, వాషింగ్టన్, నగేష్,
సురేష్, సురేంద్ర, సూరిబాబు, కృష్ణ, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, గణేశ్వరరావు, సిఐటియు నాయకులు పలివేల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నడిబొడ్డున రైతాంగం చేస్తున్నటువంటి పోరాటానికి బాధ్యత కలిగినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరి వారికి నిత్యావసరాల వస్తువుల నిమిత్తం కావచ్చు, వారు అక్కడ ఉండేటటువంటి ఖర్చుల నిమిత్తం కావచ్చు, సామాజిక స్పృహతోటి మొదటి విడతగా 1,00,000 రూపాయల చెక్కుని ఆల్ ఇండియా కిసాన్ సభ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా మరి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఆల్ ఇండియా కిసాన్ సభ అకౌంట్కి వారికి తోచినటువంటి విరాళాలు జమ చేసి ఆ పోరాటానికి పరోక్ష మద్దతుని ఇవ్వాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఉత్తరాది రైతాంగం చాలా శ్రమ కోర్చి కష్టాలన్నింటినీ దిగమంగుకుంటూ ఎముకల కొరికే చలిలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి అనేక సెక్షన్స్ ఈ యొక్క పోరాటానికి మద్దతునిస్తున్నారు. ఆహార పదార్థాలు అందజేస్తున్నారు, మరి సబ్బులు అందజేస్తున్నారు, దుప్పట్లు అందజేస్తున్నారు, చెప్పులు అందజేస్తున్నారు. ఈ రకమైనటువంటి సహకారం అందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇట్లాంటి కష్టకాలాలు వచ్చినప్పుడు ముందుండేటువంటి సామాజిక స్పృహ దీనికి ఉంది. ఆ సామాజిక స్పృహలో భాగంగానే నా తోటి రైతాంగం ప్రజా సంఘాలు ఇంత పోరాటం చేస్తున్నప్పుడు సహకరించాలని చెప్పి ఉద్దేశంతో మరి తూర్పుగోదావరి జిల్లా శాఖ పక్షాన ₹1,00,000 ఈ యొక్క పోరాడుతున్న రైతాంగానికి అందజేస్తున్నందుకు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది తొలి విడత సహకారం. తర్వాత దీనికి స్పందించేటువంటి వచ్చేటువంటి విరాళం కూడా రకంగా అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ పిఠాపురం రాజా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1989, 1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ నందుగల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీఆర్ ప్రభుత్వ పాఠశాలలో 1992లో 10వ తరగతి చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడిన వారితో సుమారు 28 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆనాటి తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడెక్కడో రకరకాల వృత్తుల్లో, స్థానాల్లో, పదవుల్లో స్థిరపడిన వారమంతా ఈ విధంగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తామంతా ఈ రోజున ఈ విధంగా ఉన్నామంటే తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయుల సేవను ఎన్నటికీ మరవలేమని తమ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అపూర్వ కలయికను పురస్కరించుకొని తమలో ఒక్కడైన జీవీవి సత్యనారాయణ మరణించినందుకు తామంతా కలిసి ఆయన కుటుంబానికి చేయూతనందించడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తమ ఉపాధ్యాయులు బోధించిన విద్యను వృధా కానియకుండా తామంతా ఉన్నత స్థానాల్లో నిలిచామని, దానికి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ట్రస్ట్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రామకృష్ణ, పాలపర్తి గోపి, నాగ సుధాకర్, న్యాయవాది జోగారావు, శ్రీనివాస్, టేకుముడి సూర్యనారాయణ, ఖాజా, కొండబాబు, విజయ్ కుమార్, జ్యోతి ప్రభాకర్, నాగు, ఆడప శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1992 సంవత్సరం పూర్వ విద్యార్థుల కలయిక ఈరోజు మేము అందరూ కూడా ఇక్కడ కలుసుకున్నాము. ఈ రోజున మేమందరం మాకున్న కార్యక్రమాలన్నీ కూడా మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు ఆపుకొని ఈరోజు ఈ రీయూనియన్ ప్రోగ్రాంకి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిన, మాకు చదువు చెప్పిన మా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈలోగా మా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోవడం, జీవీవి సత్యనారాయణ మా ఫ్రెండ్ ఒక ఆయన చనిపోవడం, అతనికి 2 పిల్లలు ఉన్నారు, ఆయన అనుకోకుండా చనిపోయారు. వారి కుటుంబానికి మేము అందరం కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా అందరం కూడా మాకు తోచిన, మాకు ఉన్న దాంట్లోనే కొంచెం అమౌంట్ వారికి ఇచ్చి వారి పిల్లల్ని చదివించాలన్న ఉద్దేశంతో మేము అందరం కూడా అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 92 పీఠకపురం మహారాజు గారు అంటే పిఠాపురం మహారాజు గారు ఒక స్కూల్ స్థాపించారు, బాలాచెరువు కాకినాడ టౌన్ ఉంది. దాంట్లో చదువుకున్న విద్యార్థులు మేమందరం కూడా ఆ రోజు మా గురువుగారులు అందరూ కూడా మాకు విద్య నేర్పించి ఈరోజు ఈ స్టేజ్కి నిలబడగలిగాము. మేము అందరం కూడా అంత విద్యార్థులు మా గురువుల యొక్క పుణ్యము మరియు మా తల్లిదండ్రుల పుణ్యం కూడా అనేది. మేమందరం కూడా ఈరోజు రకరకాల ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ రకరకాలుగా అందరూ కూడా చాలా గొప్పగా ఉన్నాం.
మా గురువుల విద్య వల్ల కానీ మా తల్లిదండ్రుల పుణ్యం వల్ల కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం కూడా. నాతో పాటు ఉన్న నా మిత్రులందరూ కూడా నేను 1992 పిఠాపురం మహారాజా గవర్నమెంట్ హై స్కూల్ కాకినాడ నందు అందరం చదువుకుని విద్యను అభ్యసించి తదుపరి ఎవరి శక్తి సామర్థ్యాల అనుసారం వాళ్ళు వేరే వేరే ఎడ్యుకేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఎవరి వృత్తుల్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నాం. బట్ 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఇక్కడ కాకినాడలో ఈ విధంగా కలుసుకోవడం అనేది అందరికీ కూడా చాలా విధంగా చాలా అమితానందాన్ని ఇచ్చింది. మేము 1992 సంవత్సరం పిఆర్ గవర్నమెంట్ హై స్కూలు బ్యాచ్ మేట్స్ అంతా కూడా ఈరోజు రీయూనియన్ జరుపుకుంటూ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకరికొకరు అంతా మా ఈ దైనందిన జీవితాల్లో మర్చిపోయి మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు చాలా చక్కగా స్పందించాము. మిత్రులందరూ కూడా వివిధ రంగాల్లోని చక్కగా వాళ్ళ రంగాల్లోని మంచి ప్రావీణ్యం కనబరుస్తూ ఇప్పుడు మేమంతా కలిసి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ కింద ఎంతో చక్కగా ఈరోజు ఒకరికొకరు పలకరించుకుంటూ ఒకరికొకరు మంచి చెడ్డలు తెలుసుకొని ఇలా కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి రీయూనియన్స్ ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సచివాలయాల్లో ఆస్తి పన్నుల పెంపు విధానాలపై ప్రజల నుండి వినతి పత్రాలు దాఖలు చేసేందుకు కాకినాడ పౌర సంక్షేమ సంఘం కార్యాచరణ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు ఆదివారం కాకినాడ మున్సిపాలిటీ పూర్వ చైర్మన్లు జ్యోతుల సీతారామమూర్తి, కె ప్రభా జోసెఫ్, బీరక చంద్రశేఖర్, మాజీ మేయర్ సరోజ తదితరులు నగర ప్రముఖులు కలిసి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మోయలేని భారాలుగా ఆస్తి పన్నులు విధిస్తే ఇక మీదట అఖండ శ్రీమంతులు మినహా సామాన్యులు స్మార్ట్ సిటీలో ఉండలేని స్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు స్వీకరించి పూర్వ పద్ధతిని ఆచరించడం మంచిదన్నారు. అనంతరం పౌర సంక్షేమ శాఖ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ 28, 29 తేదీల్లో రాష్ట్ర పౌర సంఘం ఆధ్వర్యాన ఆస్తి పన్ను పెంపు విధానాన్ని వ్యతిరేకిస్తూ అన్ని సచివాలయాల్లో స్థానిక రేట్ పేయర్ల సంతకాలతో వినతి పత్రాలు దాఖలు చేయడం జరుగుతుందని తెలిపారు. సామాజిక కార్యకర్తలు, వివిధ పార్టీ శ్రేణులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వినతి పత్రం కాపీ కావాల్సిన వారు 9948464999 నంబర్కు మెసేజ్లు ఇస్తే పంపుతామని తెలిపారు. స్థానిక సచివాలయంలో సంతకాలు చేసి అందజేయాలని కోరారు. పూర్వ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు కలిసి రావాలని అన్నారు. కౌన్సిల్లో ప్రజాపక్షం వహించిన ప్రస్తుత కార్పొరేటర్లకు జనవరి 6వ తేదీన ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ రామకృష్ణ, శ్రీనివాసరావు, అచ్యుత్, బాలయ్య, శంకర్, విను, మణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పౌర సంక్షేమ సంఘం 28, 29 తారీఖుల్లో ప్రతి సచివాలయంలోనూ వినతిపత్రాలు ఇచ్చి ప్రజల్ని అవేర్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. దీనికి రాష్ట్రం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర పౌర సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మన కాకినాడ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ వినతి పత్రాలు ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరుచున్నాను. ప్రజల మీద భారాల మీద భారాలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు పాస్ చేసింది. ఆస్తు పన్నులు పెంచేదానికి 198 జీవో, కుళాయి మీటర్లు బిగించేదానికి 196, చెత్త సేకరణ 197. ఇట్లా ప్రజల మీద విపరీతమైన భారాలు ఈ జీవోలు అమలైతే వచ్చే ప్రమాదం ఉంది. ఇది చాలా కష్టకాలం ఉన్న రోజుల్లో ఇట్లాంటి జీవోలతో ప్రజల నడ్డి విరచకూడదు అని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘం గత 15 రోజులుగా పోరాడుతుంది. నగర ప్రజానీకానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండు అంటే 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆస్తి పన్నులు పెంపుదలకు వ్యతిరేకంగా, ఈ తప్పుడు జీవాలకు వ్యతిరేకంగా, ప్రజలపై భారాలు వేసించేటువంటి జీవాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ రకంగా ప్రజలు ఆగ్రహంతో ఉండేటువంటి ప్రజలు, భారాలు మోయిపోయే ప్రజలు తప్పనిసరిగా రేపు ఎల్లుండు వినతి పత్రం మీద సంతకాలు పెట్టి ఆ సచివాలయాల దగ్గర ఇవ్వాలని చెప్పి ఆ రకంగా మన యొక్క ఆగ్రహాన్ని, మన యొక్క బాధల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్తు పన్నుల పెంపుపై ప్రభుత్వం చేపట్టినటువంటి 198, 197, 196 జీవోల ప్రకారంగా ప్రజలపై పెనుభారాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిసెంబరు 19వ తేదీ నుంచి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాలు మొదలుపెట్టి 21వ తేదీన
టీటీడీ సెంటర్లో బహిరంగ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లోనూ కూడా ప్రజల సంతకాల సేకరణలతోటి ఆ యొక్క సచివాలయాల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర పౌర సంక్షేమ సంఘం చేస్తున్నటువంటి కార్యాచరణ నిర్వహణలో పౌర సంక్షేమ సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఈ మేరకు ఈ రోజున మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జ్యోతుల సీతారామూర్తి గారు, ప్రభా జోసెఫ్ గారు, బేరక చంద్రశేఖర్ గారు, సరోజ్ గారు వీరి యొక్క సంతకాలని సేకరించి ఈ ప్రజలు ఆయా సచివాలయాల్లో ఎక్కడెక్కడ స్థానికంగా ఉంటున్నారో వాళ్ళందరి యొక్క సంతకాల సేకరణతోటి ప్రజల యొక్క వ్యతిరేకతను ప్రభుత్వాన్ని తెలియపరిచేటువంటి కార్యక్రమం గాంధీ మార్గంలో జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో గండేపల్లి మండలం మురారి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ మురారి గ్రామంలోని నిరుపేదలు పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకవల్లి శ్రీను మాట్లాడుతూ గ్రామంలో ఎందరో నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులు వాలంటీర్లకు ఇంటి స్థలం కోసం దరఖాస్తు ఇచ్చినా వాటిని వీఆర్ఏలు వీఆర్ఓ బుట్టదాఖలు చేసి అర్హులకు ఇళ్ల పట్టాలు రాకుండా చేశారని ఆరోపించారు. దీనిపై గత నెల రోజులుగా రెవెన్యూ సిబ్బందితో మాట్లాడినా స్పందించలేదని, దీంతో శనివారం నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ వీఆర్ఓకు ఫోన్ చేస్తే ఎంతసేపటికి స్పందించకపోవడంతో ఆగ్రహించిన లబ్ధిదారులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. జగనన్న ఇళ్లు అర్హులకు అందాలని అంటూ నినదించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్, తహసీల్దార్ చిన్నారావులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆందోళనకారులతో మాట్లాడి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చేస్తామని, ప్రతి ఒక్కరూ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో ఆందోళనకారులు శాంతించి రోడ్డుపై నుంచి లేచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ జగనన్న ఆశయం కోసమే పనిచేస్తూ ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో పేద ప్రజలందరికీ కూడా చాలా మంది అర్హులకి ఇళ్ల స్థలాలు రాలేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఏం చేతనంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హులన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది జగనన్న ఆశయం, ఆయన సంకల్పం. చాలా గట్టిగా నిన్న 30 లక్షల సుమారు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే మా గ్రామానికి సంబంధించి చాలా మంది అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు 4-5 సార్లు అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఎందుకు రాలేదని ఈ రోజుకి కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఇలా జరుగుతుందని చెప్పేసి అధికారులు, అలాగే వాలంటీర్లు తెస్తే మేము ఖచ్చితంగా పెడతాం, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తే వాలంటీర్లను అడిగితే మేము పెట్టామండి, వాళ్ళు ఎవరికి కూడా మేము 4 సార్లు అప్లికేషన్లు తీసుకున్నాం, 4 సార్లు పెట్టామండి, ఎందుకు రాలేదో మాకు అర్థం కావట్లేదని వాలంటీర్లు చెప్తున్నారు. అలాగే అధికారులను అడుగుతుంటే వాలంటీర్లు ఇవ్వలేదంటున్నారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మేము ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి కూడా మన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన అర్హులందరికీ కూడా ఖచ్చితంగా వచ్చి న్యాయం చేయాలని చెప్పారు, కానీ ఈ రోజు వరకు మాకు న్యాయం జరగలేదు. ఈ 312 ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి తయారీ, మా ఊరికి సంబంధించి 312 ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పి వచ్చింది. ఇప్పటి వరకు కూడా వస్తాయని చెప్పి మాకు అందరికీ అధికారులు చెప్పడంతో మేము ఈ రోజు వరకు కూడా చూసాం. అయితే ఫైనల్ లిస్ట్ చూస్తే చాలా మంది అర్హులకి అందరికీ కూడా చాలా మందికి ఇళ్ల స్థలాలు రాలేదు. ఎందుకు రాలేదని ఈ రోజు అడగడానికి మేము అక్కడికి వస్తే సెకండ్ ఫేజ్ లో తీసుకుంటాం, థర్డ్ ఫేజ్ లో తీసుకుంటాం అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రోజు నేను దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిఠాపురంలో నిరుపేదలకు రిక్షా కార్మికులకు కోనేటి తాతారావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన దుప్పట్లు, బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. పిఠాపురం తహసీల్దార్ వరహాలయ, సిపిఎం నాయకులు కోనేటి రాజు చేతుల మీదుగా నిరుపేదలకు రిక్షా కార్మికులకు అందజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కోనేటి తాతారావు కుటుంబాన్ని తహసీల్దార్ వరహాలయ్య అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరహాలయ్య, కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరణం విశ్వనాథం, కురాకుల సింహాచలం, కుంచె చిన్న, ఆర్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంటే మా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు. మా తల్లిదండ్రులు కోనేటి సూర్యారావు కన్నమ్మ గారి జ్ఞాపకార్థం రొగ్గులు మరి జుట్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ సుమారు లేదంటే ఒక 80 వరకు
రగ్గులు బండ్లు కూడా పంచడం జరిగింది. అయితే ఫస్ట్ని జగ్గీ చెరువులో మరి సుమారు లేదంటే 25 మందికి ఇవ్వడం జరిగింది. జగ్గీ చెరువు అయిపోయిన అనంతరం జనరల్ హాస్పిటల్లో ఇన్పేషెంట్లు ఉన్నారు. ఆ ఇన్పేషెంట్లు కూడా ఉంటే అక్కడ 40 మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన సిపిఎం ఆఫీస్లో కూడా ఒక 22 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమైనా 75 మంది వరకు ఈ పిఠాపురంలో మరి పేదలందరికీ కూడా ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అయితే అతి ముఖ్యంగా ఏంటంటే మరి ఈ చలికాలం చాలా విపరీతంగా ఉంది కాబట్టి మరి బియ్యం కాయగూరలు పంచుతే అప్పటికప్పుడు వాళ్ళు తినేసి మర్చిపోతారు కాబట్టి దుప్పట్లో రగ్గులైతే మరి ఎక్కువ కాలం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి కొన్నేటి తాతారావు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మాయి వీళ్ళు పెద్ద ఎంత ఖర్చు అయినా ఎన్ని ఇబ్బందులు పడినా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పోయిన సంవత్సరం అందుగా ముందు సంవత్సరం ఈ సంవత్సరం కూడా అది యథాప్రకారంగా పంచడం జరిగింది. సారు జగ్గేశ్వరిలో కూడా పంపిణీ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం ఒక 20-30 మందికి 50 మంది వరకు దుప్పట్లు చలికాలంలో మనకు అవసరమైంది. చాలా మంచి పని. ఇంకా మీరు భవిష్యత్తులో ఇలాంటి ఇంకా మంచి కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులు మీరు అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 19.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూర్యాపేటలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగగీత. మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతి అక్రమాలను త్వరలోనే బయటపెడతాం. మీడియా సమావేశంలో హెచ్చరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకం. నూతన సంవత్సర వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.